ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్లో డాట్కి మధ్య ఎంత గ్యాప్ తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఎలా ఇవ్వాలి. ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు బస్ట్ మీడియంగా ఉందా హెవీగా ఉందా చూసుకోవాలి. వీళ్ళకి బస్ట్ మీడియంగా ఉండడం వలన అంటే హెవీ కాదు అలానే తక్కువ కాదనమాట. ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 2.35 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. వెడల్పు 1 ఇంచుకి 1 పాయింట్ ఎక్కువ ఇస్తున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? అలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కప్పు హైట్ని వెడల్పుని మార్క్ చేసుకోవాలి. బస్ట్ మీడియంగా ఉంది కాబట్టి 1 ఇంచుకి 1 పాయింట్ ఎక్కువ ఇచ్చాను. మీడియం కంటే కొంచెం ఎక్కువ ఉందనుకోండి 1.5 ఇంచెస్ వరకు ఇవ్వచ్చు. బాగా హెవీగా ఉంటే 1.5 ఇంచెస్ వరకు ఇవ్వాలి. అలాగే చెస్ట్ బాగా జారిపోయి వెయిట్కి క్రిందికి పడిపోయినట్టుగా ఉంది అంటే కప్పు హైట్ని కరెక్ట్గా ఇవ్వాలి. అంటే కప్పు హైట్ ఇంకొంచెం పెంచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది అంటేనే ఫస్ట్ డాట్ మీదనే ఉంటుంది. ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్క్ చేశాక రెండో డాట్ని ఇలా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఒకటో డాట్కి క్రాస్గా మూడో డాట్ని 3.5 లేదా 3.35 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా మనం డాట్స్ని మార్క్ చేసుకోవాలి. మీకు డాట్స్ స్టిచ్ చేశాక రౌండ్గా కావాలి అంటే ఈ మధ్యలో వచ్చి ఇలా రౌండ్ షేప్ రావాలి. అలాగే డాట్కి మధ్య 1.5 లేదా 1.35 ఇంచెస్ వరకు ఉండాలి. పార్ట్ రౌండ్గా ఉండాలి అంటే ఫస్ట్ డాట్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కర్వ్ షేప్గా స్టిచ్ వేసుకోండి. అలాగే కూసిగా కావాలి అంటే 3 డాట్స్ని దగ్గరగా స్టిచ్ వేసుకోండి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.